సగం మనిషి సగం పాముగా దర్శనమిచ్చే కేతు ఆలయం గురించి తెలుసుకుందాం. నాగనాథస్వామి ఆలయం లేదా కేతుస్థలం అనేది పూంపుహార్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలపెరుంపల్లం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ నవగ్రహాల్లో ఒకటైన కేతువు అధిష్టాన దేవుడు. శివుణ్ణి ఇక్కడ నాగనాథస్వామి అని కొలుస్తారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవి, నాగనాథస్వామి సుందరనాయకి రూపాల్లో పూజించబడుతున్నారు. కేతువు ఈ ఆలయంలో ప్రధాన దేవత. ఇక్కడ సగం మనిషి సగం పాముగా చిత్రించిన దేవుని విగ్రహం ఉంది. ఈ ఆలయం 7 రాజగోపురాలతో విశాలంగా ఉంటుంది. పీఠాధిపతి నాగనాథస్వామి. శివుడిక్కడ లింగ రూపంలో కొలువై ఉన్నారు. కేతువు యొక్క విగ్రహం ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ. ఈ కారణం వల్ల ఈ ఆలయం కేతు ఆలయంగా కూడా ప్రసిద్ధిగాంచింది. భక్తులు కేతుగ్రహాన్ని పూజించటానికి, గ్రహదోషాలు నివారించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ కేతువు ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉన్నారు. ఇక్కడ పూజలు చేయడం వల్ల కేతుగ్రహం వల్ల వచ్చే అన్ని ప్రతికూల ప్రభావాలు దూరం చేస్తుంది మరియు మంచి జరుగుతుందని ఇక్కడి వారి విశ్వాసం. కేతువు ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తూ ముకుళిత హస్తాలతో 5 తలల పాముతలతో దివ్యరూపంలో దర్శనమిస్తారు. తంజావూరు బృహదీశ్వర ఆలయానికి, కీల్పేరుపల్లం ఆలయానికి భూగర్భ సొరంగం ఉందని స్థానికుల నమ్మకం. ఈ సొరంగాన్ని అనేక మార్లు తవ్వినప్పటికీ దాని జాడ మాత్రం తెలియలేదు. ఈ ఆలయం సుమారు 1900 సంవత్సరాలుగా ఉంది మరియు ఈ ప్రాంతంలోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం ఏంటంటే, దేవతలు మరియు అసురులు వాసుకిని ఉపయోగించి అమృతాన్ని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాసుకి హాలాహలం చిమ్మడం ప్రారంభించింది. ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగి బాధపడ్డారు. అప్పుడు వాసుకి శివుడు తన కారణంగా బాధను అనుభవించవలసి వచ్చిందని ఆందోళన చెందాడు మరియు ఆ దోషం నుండి బయటపడటానికి శివుణ్ణి పూజించారు. శివుడు ఈ ఆలయంలో ప్రత్యక్షమై వాసుకిని దీవించారు. వాసుకి ఈ ఆలయంలో శివుణ్ణి కొలువై ఉండమని కోరాడు. శివుడు ఈ ప్రదేశంలో నాగనాథునిగా కనిపించాడు. అందుకే ఇక్కడ స్వామిని నాగనాథస్వామి అని పిలుస్తారు. ఈ ఆలయంలో కేతు భగవాన్ని పూజించటం ద్వారా గ్రహబాధల నుంచి విముక్తి పొందవచ్చు. భక్తులు 7 దీపాలు వెలిగిస్తారు. కొల్లు సాదం అంటే గుర్రపు బియ్యం నివేదనగా ఎర్రటి లిల్లీ పూలతో పూజిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం పూంపుహార్ నుంచి 2 కిలోమీటర్లు మరియు తంజావూరు నుంచి 93 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సగం మనిషి సగం పాముగా దర్శనమిచ్చే కేతువు యొక్క ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.